హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కెన్యాలో మా బ్రహ్మోత్సవాల హడావిడి చూద్దురు రండి. ఈరోజు హంసవాహనం అండి. హంసవాహనం రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్లో నేను ఒక చిన్న స్కిట్ చేయించాను. దాంట్లో నేను కూడా కొంచెం చిన్న ఒక రోల్ ప్లే చేశాను అనమాట. సరదాగా ఉంటుంది. ఇదైతే రమారావి గారు సుమన్ టీవీలో ఒక స్టోరీ చెప్పారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను రాశానమాట. లైనప్ అయితే అది నాకు చాలా నచ్చింది. ఆ స్టోరీ కొంచెం ఫన్నీ వేలో, కామెడీ వేలో ఉంది. ఎవరిని నొప్పించడానికి చేయలేదు, జస్ట్ కామెడీ వేలో తీసామన్నమాట. అదే డైరెక్ట్ చేశాను దాన్ని. అది మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎలా చేశారు ఏంటనేది ఈరోజు చూద్దరు మీరు. బ్రహ్మోత్సవాల్లో స్కిట్ చేశాము. ఎలా ఉందనేది చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా స్కిట్ చూసేద్దాము. ఈరోజు అయితే బ్రహ్మోత్సవాల్లో కల్చరల్ ప్రోగ్రాము తెలుగు అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేశారండి. దాంట్లో మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక స్కిట్ అయితే ప్లే చేశాము. చూసేయండి రండి. చాలా బాగుంది కదా, ఏంటి చాలా ఉంటారు. ఈరోజు ఉపవాసం ఉన్నావా? అవును సతీష్ రాత్రి ఈరోజు ఉపవాసం. పార్వతీదేవి మహా గొప్ప పతివ్రత కదా, ఏమంటారు? అలా అనుకుంటే లక్ష్మీదేవి కూడా తక్కువ. విష్ణుమూర్తి అంత అదేమో పెట్టుకున్నాం, ఆవిడ కూడా మహాపతివ్రతే కదా. అలాగైతే సరస్వతి దేవి ఇంకా గొప్ప పతివ్రత. బ్రహ్మదేవుడు నాలుగు మీదే ఉంది వాళ్ళది, ఏమంటారు చెబుతురు? అదిలో త్రిలోక సంచారి అయిన నారదుడు వస్తున్నాడు. నారదుడు అడిగి మనలో గొప్ప పతివ్రత ఎవరు అని అడుగుదాం. అందరూ ఒక చోట చేరి ఏదో ముఖ్యమైన విషయం చర్చిస్తున్నట్టున్నారే. ఏమీ లేదు నారదా, చాలా చిన్న విషయమే. మాలో గొప్ప పతివ్రత ఎవరు అని చర్చిస్తున్నాము. నారదా, నువ్వే చెప్పు, మాలో గొప్ప పతివ్రత ఎవరు? నారాయణ అమ్మలు మీరందరూ గొప్ప పతివ్రతలే, కానీ భూలోకంలో మీకన్నా గొప్ప పతివ్రత ఒక ఆమె ఉంది. నారాయణ అదే కదా ఈ నారదుడు ఏదో చెప్తూనే ఉంటారు. నారాయణ అమ్మలు కావాలంటే మీరే భూలోకంలోకి వెళ్ళి పరీక్షించుకోండి. అలా అయితే జగజ్జనని అయిన పార్వతీదేవికి ఈ పని అప్పగిద్దాము. అవునమ్మా, ఈ నారదుడు చెప్తున్నట్టు భూలోకంలోని ఆ మహాపతివ్రత ఎవరో తెలుసుకుని వస్తావా? అందరూ చెప్పాక తప్పేదేముంది? అలాగే ఎవరమ్మా లోపల? ఎవరు లోపల? నేనమ్మా, ఆ మహాశివుని అర్ధాంగిని అయిన పార్వతీదేవిని నీ ఇంటి ముందుకు వచ్చాను. తలుపు తీయమ్మా. అయ్యో అవునా, మా వారు ఎవరొచ్చినా తలుపు తీయొద్దని చెప్పారమ్మా. ఏం చేయండి సుమయ్, ఆయన అడుగుదామంటే ఆయన ఇంట్లో లేరు. ఏం చేద్దాం? అమ్మ ఏమీ అనుకోవద్దు, ఈరోజు వెళ్ళి రేపు రా. మా వారిని అడిగి అనుమతి తీసుకొని రేపు తలుపు తీస్తా. దీని అసాధ్యం పాడుకాను. ఇంతటి జగన్మాత ఇంటికి వస్తే తలుపు తీయనంటుంది ఏంటి? తప్పేదేముంది? సరే ఏమే కాస్త నీళ్ళు, ఏం చేస్తున్నావు? వచ్చారా? ఇదిగో. ఎవరైనా వచ్చారా నా కోసం, నేను ఇంట్లో లేనప్పుడు? మీకోసం కాదులే గాని పార్వతీదేవి వచ్చింది. ఏ పార్వతీదేవి? మీ అర్ధాంగి అంటండి, పార్వతీదేవి వచ్చింది. మీరు ఎవరొచ్చినా తలుపు తీయొద్దన్నారు కదా, అందుకనే తీయలేదు. జగన్మాత పార్వతీదేవి ఇంటి ముందుకు వస్తే తలుపు తీయలేదంటావేంటి కదానా? మరి మీ మాట నాకు వేదవాకు కదా, మీరేమో మీ అనుమతి తీసుకొని అడుగుదామంటే మీరు లేరు. అందుకనే తెలివిగా రేపు రమ్మని చెప్పి పంపించాను సుమి. మంచి పని చేసావులే కానీ రేపు ఆ తల్లి మళ్ళీ వస్తే అలా వెనక్కి పంపకు, సరేనా? అతిథి మర్యాదలు అవి చేసి మరీ పంపించు. అలాగే అలాగే. నేను కూడా వస్తాను మీతోటి. ఈరోజు ఆ మహాపతివ్రతని నాకు చూడాలని ఉంది. ఎవరది? ఎవరొచ్చారు? నేనమ్మా, పార్వతీదేవి. నాతో పాటు విష్ణుమూర్తి అర్ధాంగిని అయిన లక్ష్మీదేవి కూడా వచ్చింది. తలుపు తీయమ్మా. అయ్యో అమ్మ, నిన్న నువ్వు ఒక్కదానివే వచ్చావు కదా, అందుకని మా వారు నీ
మీకోసమే పర్మిషన్ అనుమతి అడిగాను. ఈ రోజు నువ్వేమో లక్ష్మీదేవి వెంట పెట్టుకొని వచ్చావు. ఏం చేయండి సపి, నా వారు ఏమంటారో ఏమో. అమ్మ ఏమి అనుకోకుండా ఈ రోజు వెళ్ళి రేపు రా. మళ్ళీ మా వారు అనుమతి తీసుకొని రేపు తలుపు తీస్తాం. ఇదేంటి ఇలా అంటుంది? జగన్మాత అయిన పార్వతీదేవి అష్టైశ్వర్య ఇచ్చే లక్ష్మీదేవి ఇంటి ముందుకు వచ్చి నిలబడి తలుపు తీయమంటే మా ఆయన అనుమతి కావాలంటే ఇది ఎక్కడి పాత్రతో? అదే కదా, ఒప్పుకున్నాక తప్పేదేముంది. సరే పద, మళ్ళీ రేపు వద్దాం. ఏమో ఏం చేస్తున్నావు? ఇదిగో వస్తున్నా. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? అవన్నీ అటుంచులే గాని పార్వతీదేవి వచ్చిందా ఈ రోజు? మర్యాదలన్నీ బాగానే చేసావు కదా? పార్వతీదేవి వచ్చింది, అలాగే లక్ష్మీదేవిని తోడు పెట్టుకొని వచ్చింది. మీరేమో పార్వతీదేవికి మాత్రమే తలుపు తీయమని చెప్పారు, మరి ఇప్పుడేమో లక్ష్మీదేవి కూడా వచ్చింది. అందుకని నువ్వు తలుపు తీయలేదా? అంటే మీ మాట నేను జవదాటం కదా. అంతటి జగజ్జననిలు ఇంటి ముందుకు వస్తే తలుపు తీని తింగరోళ్ళు ఎవరైనా ఉంటారా? మతి లేకుండా ప్రవర్తిస్తున్నావు నువ్వు. రేపైనా చక్కగా ఇంట్లోకి ఆహ్వానించి వాళ్ళకి అతిథి మర్యాదలు చేసి తాంబూలం ఇచ్చి మరీ పంపించాలి. అర్థమైందా? అలాగేనండి, అలాగే తప్పకుండా. మీరు ఏం చెప్తే అదే చేస్తాను. తలుపుతున్నావు కానీ లోపలికి రానివ్వట్లా. ఏంటో ఏం చెప్పినా ఇలాగే పెడతారు. లక్ష్మి, నేను మీతో పాటు వస్తాను. మనం ముగ్గురు కలిసి ఆ మహాపతివ్రతని పరీక్షిద్దాం. సరే కదా, నువ్వు ఆ మహాపతివ్రతను చూస్తుంటావు. ఎవరది? ఎవరొచ్చారు? జగన్మాత అయిన పార్వతీదేవి, అష్టైశ్వర్యాలు ఇచ్చే లక్ష్మీదేవి, బ్రహ్మపత్ని అయిన సరస్వతీదేవి ముగ్గురు అమ్మలు కలిసి నీ ఇంటి ముందు ఉన్నామమ్మా. తలుపుతి. అయ్యో అమ్మ, పార్వతీదేవి లక్ష్మీదేవికి మాత్రమే అనుమతి అడిగాను మా వారిని. మీరేమో వెంట పెట్టుకొని సరస్వతీదేవిని తీసుకొచ్చారు. ఇప్పుడు మా వారిని అడగటానికి ఆయన ఇంట్లో లేరు. ఏం చేయండి సుమి, నన్ను మన్నించండి అమ్మా. ఈ రోజు వెళ్ళి రేపు రండి. మా వారిని అనుమతి తీసుకొని తలుపు తీస్తా. ఏంటి ముగ్గురు అమ్మలు ఇంటి ముందు వస్తే రేపు రమ్మంటారేంటి? పరీక్షిస్తానని వచ్చావురా మహాపతివ్రతని. నిజమే, పరీక్ష ఆమక మనక అర్థం కావట్లేదే. ఒప్పుకున్నాక తప్పేదేముంది? పదండి వెళ్దాం, మళ్ళీ రేపు వద్దాం. ఏమో ఉన్నావా? ఏం చేస్తున్నా? వచ్చారా? రండి రండి, పలహారం రెడీ సిద్ధంగా ఉంది, తిందురు కానీ. పలహారాలు మాట అటుంచు కానీ ఆ పార్వతీదేవి లక్ష్మీదేవి ఇద్దరు వచ్చారా ఇంటికి? నువ్వు మర్యాదలన్నీ బాగానే చేసావు కదా? అవునండి, నిజమే. పార్వతీదేవి లక్ష్మీదేవి కాకుండా ఈ రోజు సరస్వతీదేవి దేవిని వెంట పెట్టుకొని వచ్చారు. మరి మీరేమో ఇద్దరికే తీయమని చెప్పారు కదా, మీ మాట జవదాటను నేను అంతే. అయ్యో రామచంద్ర ప్రభు, ఇంత తింగరానంటే మతి లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఆ ముగ్గురు తల్లులు ముచ్చటగా ముంగిట్లో వచ్చి నుంచుంటే రేపు రమ్మని చెప్పావా? మర్యాదలు చేయక. మీ మాట జవదాటను కదా. ఇది చెప్తూనే ఉన్నావులా 2 రోజులుగా. రేపైనా వాళ్ళతో ఎవరొచ్చినా తలుపు తీయాలి, సరేనా? తలుపు తీసి మర్యాదలు చేసి తాంబూలం ఇచ్చి పసుపు కుంకుమ ఇచ్చి మరీ పంపించు. తల మాత్రం బాగుతున్నావు, అందరినీ వెనక్కి పంపిస్తున్నావు, సరేనా? సరే సరే, నన్ను క్షమించండి, అలాగే చేస్తాను. అలాగే. లక్ష్మి, సరస్వతి, పదండి వెళ్దాము. ఈ రోజైనా ఆ మహాపతివ్రత తలుపు తీసుకుందో లేదో చూద్దాం. పదండి. ఈ రోజు మీతో పాటు భూలోకానికి సరదాగా. పసివాడు ఏదో వస్తానంటున్నాడు, రాని. అమ్మో వద్దు, మళ్ళీ వాడు వచ్చాడని ఈ రోజు ఆ పతివ్రత తలుపు తీయకపోతే మనం భూలోకం కైలాసం అని అనుకుంటూ తిరుగుతూనే ఉండాలి. పదండి వెళ్దాం. మనం ఎవరమ్మా లోపల? ఎవరు లోపల? ఎవరమ్మా అది? ఎవరొచ్చారు? పార్వతి, లక్ష్మి, సరస్వతి ముచ్చటగా ముగ్గురు అమ్మలు ఇంటి ముందు వచ్చామమ్మా. తలుపుతి. అయ్యో, రండి అమ్మా, రండి రండి రండి, లోపలికి రండి. కూర్చోండి అమ్మా, కూర్చోండి. ముగ్గురు
ముగ్గురు అమ్మలు నా ఇంటి ముందుకు వచ్చి ముచ్చటగా వచ్చారు. నమస్కారం అమ్మా. ఉండండి, మీకు పానీయము ప్రసాదము తీసుకొస్తాను. చిన్నదైనా ఎంత చక్కగా చదువుకుందో, అందంగా పెట్టుకుంది. ఇలాంటి ఇంట్లోనే కదా లక్ష్మి నువ్వు దృష్టి వేసుకొని కూర్చుంటావు. ఇలాంటి ఇళ్ళను వదిలి వైకుంఠానికి కూడా రావాలనిపించింది సుమి. ఇదిగోండి అమ్మ, ప్రసాదం తీసుకోండి. పలహారం తీసుకోండి. మళ్ళీ మా వారు మీకు అతిథి మర్యాదలు చేయకపోతే ఊరుకోరు. అదేంటమ్మా అక్కడ కుండాలు దోశలకు రెండు పెట్టావేంటి? అదా, మా వారు అలసిపోయి ఇంటికి వస్తే వెంటనే తినడానికి కుండలో తర్వాణి ఉంది. అది తినాలనిపించకపోతే దోశ అడిగారు అనుకోండి, అట్టు పోయించడానికి రెడీగా సిద్ధంగా లేకపోతే ఆయన విసుక్కుంటారు సుమి. అందుకని సిద్ధంగా పెట్టుకున్నాను. ఆయన రాగానే రెండు అట్లా అలా పోసిస్తే ఇలా తింటారు. సరే కానీ పీఠ సిద్ధం చేసావు, చాప సిద్ధం చేసావు. ఇదా, ఆయన తిన్నాక కాసేపు కూర్చుంటాను అంటే పీట సిద్ధంగా ఉంది. కాదు, ఆయన పడుకుంటాను అంటే చాప సిద్ధంగా పెట్టాను. అది సరే కానీ అక్కడేంటి కర్ర తాడు పెట్టావు, ఇవి దేనికి? అదా, మరే అప్పుడప్పుడు మా ఆయన తిన్నాక కోపం వస్తుంది. కోపం వస్తే కొట్టాలనిపించింది కదా, కొట్టాలనిపిస్తే ఆ గుంజ కట్టేసి ఆ కర్రకి ఆ తాడుతో కట్టేసి ఆ కర్రతో చర్నాకొలతో కొడతాడు. అందుకని ఆయన అప్పుడు వెతుక్కోకుండా ఉండాలి కదా, అందుకని సిద్ధంగా పెట్టాను. ఆగండి ఆగండి అమ్మా, మా ఆయన మీకు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించమన్నారు. మళ్ళీ మాట వచ్చేసింది. నన్ను ఆశీర్వదించండి అమ్మా. ధన్యవాదాలమ్మా. మళ్ళీ మళ్ళీ వస్తుండే. పార్వతి లక్ష్మీ సరస్వతి. అమ్మ పార్వతి లక్ష్మీ సరస్వతి. ఆమె భూలోకంలో మాకంటే గొప్ప పతివ్రతన. గొప్ప పతివ్రత. పతివ్రత అంటే మనం అనుకునేదే కాదు. పతివ్రత అంటే వివిధ విధాలుగా ఉంటుంది. నేను ఇలా ఉన్నాను కాబట్టి నేనే గొప్పదాన్ని అనుకోకూడదు. నాదొక రకమైన పతివ్రత, మీదొకమైన పాతివ్రత. కాబట్టి పాతివ్రతలో తేడాలే ఉంటాయి. అందరూ గొప్పవారు. ఒక్కొక్కరు వాళ్ళ భర్తకు నచ్చినట్లుగా నడుచుకుంటారు, అది వారి ప్రత్యేకత. మరొకరు వారి భర్తకి ఇష్టమైనది ఉండి పెడుతూ ఉంటారు, అది వారి పాత్ర. మరికొంతమంది భర్త చెప్పిన నాకు వ్యతిరేకంగా చేస్తూ భర్త వెంటే ఉంటూ ఉంటారు, అది వారి ప్రత్యేకత. కాబట్టి పాత్రలో తేడాలే కానీ అందరూ గొప్పవారు, అందరూ గొప్ప పతివ్రతలు. స్కిట్ చూసారా, ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్కిట్ నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఫన్నీగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.